శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తూ, మరి మీరంతా సంతోషంగా ఉన్నారని తలుస్తూ మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం చూసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినము దేవాలయంలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. వారం అంతా పనిపాట్లు చేసుకుంటూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ మరలా దేవుణ్ణి దర్శించుకునేటువంటి ఈ మహాపర్వదినాన్ని బట్టి మనం దేవునికి రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాక్యం ఎంతో అమూల్యమైనటువంటిది. అది ఎంత తిన్నా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని మాటలు స్వీకరించాలి. ఎంతో కష్టపడి మందిరానికి వచ్చారు, సమయాన్ని దేవుడికి ఇచ్చారు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు వినవలసిన వారైనారు. ప్రభు మనతో మాట్లాడే విధానం ఏమిటనేది ఇదైనా వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తల్లో ఒక సువార్త, ఆఖరి సువార్త, యోహాను సువార్త. యోహాను గారు యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు. మత్తయి, మార్కు, లూకా యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 30 సంవత్సరాలుగా రాశారు. యోహాను గారు 60 సంవత్సరాల తర్వాత రాశారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 60 సంవత్సరాల కంటే యోహాను గారు 95 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఆ లాస్ట్ ఇయర్స్లో ఈయన ఈ సువార్తను రాశాడు. యోహాను గారు రాసిన సువార్త మిగిలిన 3 సువార్తల కంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకనే యోహాను గారు యేసు ప్రభు వారితో కూడా నడిచినవాడు, అపొస్తలుడు అని పేరు పొందినవాడు, యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు ఈ యోహాను గారు. సరే, యోహాను గారు అంతకాలం ఎందుకు బ్రతికాడంటే ఆయన చాలాసార్లు చంపాలని చూశారు. ఒకసారి సలసల కాగేటువంటి పెనం, ఈ మన బెల్లం కాసేటువంటి పెనం ఉంటుంది, పెద్ద పెనం. మీరు బెళ్ళకూరు ఆ ప్రాంతంలో ఇదివరకు ఉండేవి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. పెద్ద పెద్ద పెనాలు ఉంటాయి. ఆ పెనంలో ఆయిల్ వేసి, ఆయిల్ పొంగుతుండగా అందులో వేశారు యోహాను గారు. కానీ యోహాను గారు చావకుండా బ్రతికి బయటకు వచ్చాడు. చరిత్రలో ఆ హిస్టరీ మనకుంది. యోహాను గారిని చంపాలని చూసినా చావల, దేవుడు ఆయన బ్రతికించుకున్నాడు కొన్ని విషయాలు మనకు తెలియచేయడానికి. ఆయన శరీరం కూడా బాయిల్ రాలేదు, అంత మంచి శిష్యుడు యేసు ప్రభు వారికి, అంత ఆత్మపూర్ణుడు. యోహాను గారిని ఇంకేం చేశారో తెలుసా? ఒక చెట్టుకు కట్టేసి రంపంతో కోసేశారు. చెట్టు కట్టయింది కానీ యోహాను గారు కట్టలేదు. రబ్బరా ఏంటో అర్థం కాలేక వదిలేశారు ఆయన. అసలు ఈయన ఎంతకీ చావట్లేదు, ఇతనిలో ఏదో దైవశక్తి ఉంది, ఇంక ఇతన్ని వదిలించుకోవటం ఎలాగని ఒక దీవిలో పడేశారు. అక్కడ అన్నం దొరక్క తేళ్ళు, పాములు, పైథాన్ ఇలాంటి పెద్ద పెద్ద జెర్రీలు కరిచి చచ్చిపోతాడని అక్కడ ఎవరూ లేని ఒక ప్రదేశంలో పద్మాసు అనే దీవిలో వదిలేశారు ఆయన. అయినా కూడా అక్కడ చావలేదు ఆయన. పద్మాస్ దీవులో 18 నెలలు ఉన్నాడు. అక్కడ పద్మాస్ దీవులు ఉన్నప్పుడు ఆయన పరలోకం వెళ్ళాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆత్మలో. ప్రకటన గ్రంథం రాశాడు అక్కడ. తర్వాత బయటకు వచ్చి టర్కీలో యేసుప్రభు వారు శిలువలో మాట్లాడుతూ, అమ్మా నీ కుమారుడని యోహాను గారిని చూపించినందుకు మరియమ్మ గారితో 95 సంవత్సరాలు, దగ్గరగా 100 సంవత్సరాల వరకు బ్రతికి, మరియమ్మ గారు నిద్రించిన తర్వాత యేసుప్రభు తల్లి ఈయన కూడా ప్రక్కనే సమాధి చేశారు. 2 సమాధులు 1 by 1 ఉంటాయని టర్కీ దేశంలో మనకి చూపిస్తున్నారు ఇప్పటికే చరిత్రలో.
అలాంటి యోహాను గారు రాసిన ఒక పుస్తకంలో ఉన్నటువంటి సువార్తలో అంటే ఒక ఇన్సిడెంట్ వేళ మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్తకి 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయాల్లో 3 ముక్కలు చేస్తే 3 ఏళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళు రాశాడు. 7 అనేది యూదులకి పరిపూర్ణమైన సంఖ్య. మనకి 3 బాగా 3 అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు, ముచ్చటగా 3 అలా. యూదులకి 7, మనోళ్ళు 7 వాడరు. 7 అనేటప్పటికి భయపడిపోయి 6 అంటారు. 7 అనే మాట అంటారు మనోళ్ళు, భయం. 6 మళ్ళీ 8 అంటారు, 8 అంటారు, కానీ 7 అనే మాట అంటారు. కానీ వారానికి రోజులు ఎన్ని రోజులు? 6 రోజు అంటే ఊరుకోరు ఎవరు, 7 రోజులు అనాలి. 7 అనేది పరిపూర్ణంతో దేవుడు సృష్టించాడు. మీరు దాన్ని సృష్టిలోంచి బయటికి వెళ్ళలేరు. ఇది ఇండియా అయినా జపాన్ అయినా దేవుడు పెట్టిన 7 రోజులే. ఆ 7 డేస్ని దాటి మనం బయటికి చట్టంలోంచి బయటికి వెళ్ళిపోదాం. 3 రోజులే వారానికంటే మతానికి వ్యతిరేకం అంటారు. మనం వారానికి 7 రోజులు 7 అనక తప్పదు అందంటే ఎలాగొద్ది. 7 ప్రార్థన చేయాల్సిందే, 7 ములుగులు ములగాల్సిందే. ములిగారాడు మనోడు కథల్లో కూడా సార్, పేదరామ పెద్దమ్మకి 7 కొడుకులు అంట. అక్కడ మళ్ళీ 7 వాడారు. సో కనుక 7 అనే పదం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది. 7 రోజులు ప్రార్థన చేయటం కానీ, 7 ప్రార్థన చేయటం కానీ చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నది. ఈ యోహాను సువార్తలో 7 సంగతులు ఉన్నాయి. 7 ఏళ్ళు, 3 ఏళ్ళు 21. ఏంటంటే యోహాను సువార్త అంతా 2 నిమిషాల్లో చెప్పాలంటే, యోహాను సువార్తలో 7 సైన్స్ అంటారు. అంటే 7 అద్భుతాలు ఉన్నాయి, 7 సూచనలు, 7 అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. మొదట 7 అద్భుతాలు అంటే ఇంకేముండవు యోహాను సువార్త. మిగిలిన 7 స్టేట్మెంట్స్ ఉంటాయి. 7 స్టేట్మెంట్స్. ఏంటి స్టేట్మెంట్స్? యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాట యోహాను సువార్తలో తప్ప ఇంకెక్కడ కనపడదు. ఓ స్టేట్మెంట్. నేనే గొర్రెల కాపరిని, 2వ స్టేట్మెంట్. నేనే ద్వారం, 3వ స్టేట్మెంట్. నేనే పునరుత్థానం, జీవం, నేనని ఆయన 7 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇది యోహాను సువార్తలో ఉంటుంది. 7 స్టేట్మెంట్స్ గురించి వివరణ ఉంటుంది. మిగిలిన 7 అంటే 7 సంభాషణలు, 7 సంభాషణ చేశాడు. ఉదాహరణకి సమరయ స్త్రీతో, నికోదేముతో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంభాషణలు. యేసు ప్రభువారు చేసిన 7 సంభాషణల గురించిన విషయాలే పేతురుతో సంభాషణ ఉంటుంది 21వ అధ్యాయంలో. ఈ సంభాషణలే ఈ యోహాను సువార్త యొక్క సారాంశం. సో 7 అద్భుతాలు, 7 స్టేట్మెంట్లు, 7 సంభాషణ. ఇది యోహాను సువార్త. అందులో ఒక అద్భుతం జరిగిన తర్వాత జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈవేళ మనం ధ్యానం చేసే గ్రంథం అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము. మీరు తెరవచ్చు, 93వ పేజీ. యోహాను సువార్త గురిలో 2 విషయాలు చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను? యోహాను గారు ఎవరో చెప్పాను, ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలా మరణించాడో చెప్పాను. రెండవది యోహాను సువార్త యొక్క బుక్ రివ్యూ ఇచ్చేశాను. దాన్ని బుక్ రివ్యూ అంటారు. యోహాను సువార్త యొక్క సారాంశం, పుస్తక వ్యాఖ్యానం చెప్పేసి 5 నిమిషాలు అయిపోయింది ఆ ప్రసంగం. మీ మనస్సు, మీ కళ్ళు, మీ తలంపులు, మీ నోరు, చెవులు అన్నీ దగ్గర ఉండాలి. అదే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటామంటారు దాన్ని. కళ్ళు చోట పెట్టి మనసో దిక్కునెట్టి మనిషో చోట ఉంటే ఈ అరగంట మీకు వృధా అవ్వకూడదు. మీరు ఆరాధించడానికి వచ్చారు, దేవుని ఆత్మచేత మీరు నింపబడుదురుగాక. 12వ అధ్యాయంలో, కాబట్టి యేసు తన మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియకును పస్కా పండుగను 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకి విందు చేశారు. యేసు ప్రభువారు పస్కా పండుగకి అంటే శుక్రవారం చనిపోతాడనగా 6 రోజుల ముందు వచ్చాడే. గుడ్ ఫ్రైడేకి 6 రోజుల ముందు వచ్చాడు. ఎక్కడికి? బేతనియ అంటే ఆయనకి చాలా ఇష్టం. బేతనీలో కుష్ఠరోగి ఉన్నాడు, అక్కడ కూడా భోంచేసాడు ఆయన.
తర్వాత బేతనీలో మార్తా మరియాలు ఉన్నారు. బేతనీకి ఎక్కువ వెళ్ళేవాడు ఆయన. బేతనీ అంటే నాకు బాగా ఇష్టం, అందుకే చాలామంది బేతనీ పేట అని పెట్టుకుంటారు. బేతనీ గృహం అని పెడుతుంటారు. అంటే యేసు ఉన్న గృహం, యేసు ఉన్న ఇల్లు బేతనీ. బేతనీకి యెరూషలేముకి కొన్ని పర్లాంగుల దూరం. సో యేసు ప్రభువారు బేతనీయకి పండుగకి 6 రోజుల ముందు వచ్చారు. పండగకి ఎన్ని రోజుల ముందు వచ్చారు? 7 రోజుల పండగ అక్కడ జరుగుతూ ఉంటుంది. 6 రోజుల ముందు వచ్చేసారు. శుక్రవారం వచ్చారు. శనివారం నాడు విందు చేసుకున్నారు, విశ్రాంతి దినం. 6 రోజులు అంటే ఇలాంటి ఆదివారం లేదా శనివారం రోజున పండగ చేస్తారు. ఎందుకు పండగ చేసుకుంటున్నారు అని అంటే, ఆ ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. కృతజ్ఞత ఆరాధన కూటం పెట్టుకుని బిర్యానీ వండుకుంటున్నారు. ఎందుకంటే లాజరు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి యేసయ్య వచ్చాడని యేసుకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు ప్రార్థన కూటం ఎంతో చక్కగా జరుగుతుంది. విందు చేసుకుంటున్నారు. ఇప్పుడు భోజనాలు వండారు, అందరూ తింటున్నారు. భోజనం చేసేటప్పుడు ఇక్కడ మీకు 6 క్యారెక్టర్లు కనబడతాయి. నేను 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న విషయాలు చెప్తాను. ఇందులో 6 రకాలైన మనుషులు ఉంటారు. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటాం. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి చదువుదాం దగ్గరగా. మార్త ఉపచారము చేసెను, 2వ వచనం. మార్తమ్మ గారు ఏం చేస్తున్నారంటే పరిచర్య. ఉపచారం అంటే ఏంటండి? పరిచర్య. ఉపచారము చేసెను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో పేతురు అత్తగారు యేసు ప్రభువారికి ఉపచారము చేశాను. శిష్యులు కొంతమంది ఆయనకి ఉపచారము చేయుచుండిరి అని ఉంటుంది. అంటే పరిచర్య చేయటం, సేవ చేయటం. మార్త యేసు ప్రభు వచ్చారని యేసయ్యకు సకల సఫారీలు, సకల పరిచర్యలు చేస్తుంది. అంటే సకల సఫారీలు చేశారంటే అన్ని రకాల పరిచర్య చేస్తుంది. మార్తకున్న గొప్ప లక్షణం ఏంటంటే, మార్తమ్మ గారికి పరిచర్య చేయటం అనేది చాలా ఇష్టం. వంటలు వండుతుంది, గిన్నెలు తోముతుంది, ఆలయం తుడుస్తుంది, ఫుడ్ దగ్గరుండి వడ్డిస్తుంది. మోర్ అండ్ మోర్, ప్లీజ్ టేక్ మోర్ అండ్ మోర్ అంటుంది. ఇంకా కొంచెం వేసుకోండి యేసయ్య, ఇంకా కొంచెం వేసుకోండి యేసయ్య, నువ్వెంత మంచి యేసయ్యవయ్యా అని యేసుప్రభు మీద ప్రేమ పరిచర్య ద్వారా వెళ్ళగక్కుతుంది. సేవ చేస్తుంది ఒక రకంగా. సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి మార్తలాగా సేవ చెయ్యాలి. సేవ ఎంతమంది చేస్తున్నారు? సేవ అంటే బైబిల్ భుజాన్ని వేసుకుని ఇంటింటి అది కాదు నేను అంటాను. ఇక్కడున్న పరిచర్య, ఆలయము క్లీన్ చేయటం కానీ, పాత్రలు శుద్ధి చేయడం కానీ, వారంకి ఒకసారి కడగడం కానీ, తుడవడం కానీ చేస్తున్నారా? మార్తలు ఉన్నారండి, సహోదరులు ఉన్నారా? ఆలయము పరిశుభ్రత ఎలా ఉంది? డస్ట్ లేచిపోతుంది, కొంచెం వాటర్ కొడదాం. పైన ఏమన్నా సరిగా ఉందో లేదో, ఆలయం పరిచర్య ఏమన్నా ఆగిపోయింది, పని చేద్దాం. మార్త లాంటి మెంటాలిటీ కలిగిన వారు సంఘంలో ఉండాలి. మార్త సేవ చేస్తుంది. చాలా సేవ ఉందండి. ప్రతి మతంలో కూడా సేవ ఉంది. హిందూ మతంలో వాళ్ళు సేవ చేస్తున్నారు, జోళ్ళు తీసేసి వాళ్ళ యొక్క దేవుళ్ళకి ఏవేవో సేవ చేస్తుంటారు. వాళ్ళు అక్కడ రకరకాల సేవ చేస్తూ ఉంటారు. అన్నదానం అనే సేవ చేస్తారు, అక్కడ పాత్రలు ఎత్తుతారు, దొల్లుతారు, చాలా డిసిప్లిన్గా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ సేవ ఉంది. ఇస్లాం మతంలో కూడా సేవ ఉంది, బౌద్ధ మతంలో, అన్ని మతాల్లో సేవ ఉంది. వాళ్ళు సేవ ఎందుకు చేస్తారు? మిగిలిన మతాల్లో సేవ ఎందుకు చేస్తారు? దేవుడు సేవ వాళ్ళు ఎందుకు చేస్తారు అన్నాను. అందరూ కలిసి మీరింత మనమేసి మనకంటే చాలా క్రమబద్ధంగా చేస్తారు దేవుడి పని అని దగ్గరుండి మరీ చేస్తారు. వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నాను, దగ్గరుండి ప్రతి పింటు పిని చేస్తున్నాడు. ఆ పండగలో, లాస్ట్ వీక్ జరిగిన పండగలో దగ్గరుండి చేస్తున్నాడు. అబ్బా, అతడు దేవుడికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు.
ఏంటి సేవ? ఎందుకు చేస్తారు వాళ్ళు సేవ? సేవ చేస్తే పుణ్యం వస్తుందని. సేవ చేస్తే ఏమొస్తుందని? మిగిలిన మతాల వాళ్ళు సేవ చేస్తే పుణ్యం వస్తుందని చేస్తారు. మరి మనం ఎందుకు చేస్తాం సేవ? దట్ ఈజ్ రాంగ్. వాళ్ళకలాగా మనం పుణ్యం వస్తుందని, వాళ్ళు కొంత పుణ్యం వస్తేనే పరలోకం వస్తుంది అనుకుంటే ఇంక యేసు ప్రభు వచ్చి శిలువలో బలి అవ్వడం ఎందుకు? నువ్వు పుణ్యాలు చేసుకుని, నీ పాపం మానకుండా, నీ అబద్ధాలు మానకుండా నువ్వు పుణ్యం చేసుకుని, నువ్వు పుణ్యాలు చేసుకుని నీకు సేవ నేను ఆలయం అంతా తుడి చేసి నాకు పరలోకం ఎత్తాడు ఎవ్వడు. నేను వారం రోజులు వ్యభిచారం చేస్తాను, ఆదివారం ఆలయం తుడుతాను, నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే తప్పు. అది కరెక్ట్ కాదు. వారం రోజులు దొంగతనాలు చేసుకుంటాను, ఆదివారం సేవ చేస్తాను అనేది వాళ్ళది. మనది అలా కాదు. మనం ఎందుకు సేవ చేస్తాం? పుణ్యానికి కాదు మనం చేసేది, ఆల్రెడీ మనకు పుణ్యం ఇచ్చినందుకు సేవ చేస్తాం. చప్పలు కొట్టుగడిగా దేవునికి స్తోత్రం. ఎందుకు సేవ చేస్తామంటే యేసు మనకి సేవ చేశాడు కాబట్టి మనము యేసయ్యకు సేవ చేస్తాం. యేసు మన కొరకు భూలోకానికి వచ్చి మనల్ని రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు దేవుడు అయ్యాడు కాబట్టి సేవ చేస్తాం. ఆల్రెడీ ఆయన మనల్ని రక్షించేసుకున్నాడు, మనకు పరలోకం ఇచ్చేసాడు, రెడీ. నీ కోసం ప్రాణం పెట్టాడు, నీకు మోక్షం ఇచ్చాడు. ఇక ఆ రక్షణ నీలోకి వచ్చింది కాబట్టి నాకు దేవుడు నా కోసం ఎంత సేవ చేశాడని ఆయన కోసం మనం కృతజ్ఞతతో సేవ చేస్తాం. అంతేగాని మనం ఏదో ఇక్కడ చేసి, మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి, మనం చేసిన దాన ధర్మాలను బట్టి, మనం చేసిన ఎన్నో కార్యాలను బట్టి ఈ ఆలయం అంతా మునిగి తేలిపోతున్న దాన్ని బట్టి కాదు. అఫ్కోర్స్ రివార్డు ఇస్తే ఇస్తాడు, కాదని నేను అన్నాను. కొంచెం అవార్డు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ దాని ద్వారా మోక్షం కాదు. మనం ఎందుకు సేవ చేస్తున్నామంటే యేసు నా కొరకు భూలోకానికి వచ్చి, నా కొరకు రక్షణ ఇచ్చి, నా కొరకు నన్ను ప్రేమించి, నన్ను ఆయన బిడ్డగా చేసుకుని, నన్ను పాపం నుండి తప్పించి, నన్ను స్వస్థపరిచి, నన్ను బాగు చేసి ఈ స్థితి నాకు ఇచ్చాడని సేవ చేస్తున్నాం. మార్త గారు ఎందుకు సేవ చేస్తున్నారు? పుణ్యం వస్తుందనా? మార్తమ్మ ఎందుకు చేస్తుందా? ఎందుకు చేస్తుంది తెలుసా? ఏ మార్త, ఎందుకు సేవ చేస్తున్నావే అని అడిగావంక ఆవిడేమని చెప్తే తెలుసా? యేసు గురించి నీకు తెలీదా? నాన్నని చచ్చిపోయిన బాగు చేశాడు, నాన్నని మృతుల్లో నుంచి లేపాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు? నా ఇంట్లో ఇంత మేలు చేశాడు ఆయన, ఇదిగో నాకు ఎంత చేశాడు ఆయన, నేను ఆయన ఎంత చేసినా తక్కువే అంటదట ఆవిడ. పుణ్యం వస్తుందని చేసినట్టు ఏమన్నా ఉంది అక్కడ? లేదు. మరి ఎందుకు రాంగ్ డాక్టరీలో ఉన్నారు? చాలామంది భ్రమలో ఉన్నారు. నో 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 ఆల్రెడీ దేవుడు మనకు పుణ్యం ఇచ్చాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడికి వచ్చేసింది రక్షణ. పుణ్యం అంటే పరలోకం వాళ్ళ భాషలో. నమ్మి బాప్తిసం పొందిన వాడికి నరకం లేదు. యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినోడికి మోక్షమే కనుక మనము సేవ ఎందుకు చేస్తున్నామంటే దేవుడు మనకు చేసిన దాని కొరకే మనం ఆయనకి సేవ చేస్తున్నాం. ఒకడు కింద పడిపోయాడు బండి మీద నుంచి, బండి మీద పడిపోయింది, లేకలేకపోతున్నాడు. గబగబా వెళ్ళి ఆడు గబగబా బండి లేపి అతను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, రే జాగ్రత్తగా నేను స్టాండ్ వేసాడు అనుకోండి, వాళ్ళు లేపి అలా బండి మీద కూర్చోబెట్టి అతను ఏమంటాడంటే, ఎవరు అయ్య బాబు, ఏం పేరు నీ పేరు? దేవుళ్ళో వచ్చావు. ఏమంటావు అతన్ని? అతడు వచ్చి పడిపోయినోడిని నిలబెట్టి కూర్చోబెట్టాడు కాబట్టి ఆ సేవకి కృతజ్ఞతగా నువ్వు దేవుళ్ళు అంటాడు అన్నాడు. అదే పడిపోయినా చూడకుండా చూసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒరే నువ్వు మనిషి వద్ద ఉన్న పోతురా, నువ్వు అసలు ఇది చచ్చిపోతున్నా కూడా ఏంట్రీడు, ఇది చచ్చిపోతున్నా కూడా మంచిని లేదమ్మ, ఇది మనిషా అంటారనరా? కాపాడితే దేవుడు మనల్ని రక్షించాడు కనుక పరలోకం నుంచి పాడైపోయిన, నాశనం అయిపోతున్నా, లేకపోతే శ్రమల్లో ఉన్న మనల్ని కాపాడాడు కనుక మనం ఆయనకి ఏం చేసుకుంటున్నాం? పరలోకం నుండి దిగి వచ్చి లోకంలో పాపంలో పనికిమాలిన జీవితం జీవిస్తున్న మనల్ని బాగు చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన ఆలయంలో కూర్చోబెట్టాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయనకి ఏం చేసుకుంటున్నాం? సేవ చేసుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సేవ ఎందుకు చేయాలి? దేవుడు మనల్ని రక్షించినందుకు, దేవుడిని యేసయ్య మనకు దొరికినందుకు, యేసయ్య మనల్ని క్షమించినందుకు, యేసు మన కొరకు
ప్రాణం పెట్టినందుకు, యేసు మనకి మోక్షం ఇచ్చినందుకు. ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. నమ్మి బాప్తిసం పొందావా, నీకు మోక్షమే, ఇంక నరకం లేదు. ఇంతగా నా కొరకు వచ్చాడు, ఇంత నన్ను ప్రేమించాడు, ఇంత నాకు ఆహారం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన సేవ చేసుకుంటా. అంతేగాని నువ్వు సేవ చేసినందుకు మోక్షం ఇస్తాడని మాత్రం కాదు. అది రాంగ్ అభిప్రాయం. అలాగైతే మనకంటే పొర్లు దండాలు ఎట్టి సేవ చేస్తున్నారు. మనకంటే కాలినడక నడిచి వెళ్ళి నిలువు దోపిడీలు ఇచ్చి వారానికి ₹1,00,00,000 వచ్చేలాగా చేస్తున్నారు పక్కనే. ఆయన నీకు మేలు చేశాడు కాబట్టి, ఆయన నేను స్వస్థపరిచాడు కాబట్టి, ఇదిగో నా ఇంట్లో నాన్ననే బ్రతికించాడు, నా దేవుడు నన్ను పడిపోయిన నన్ను లేవనెత్తాడు. పాడుబుద్ధులుండి నాకు ఒకప్పుడు దేవుడు నన్ను బాగు చేసి మంచి బుద్ధి ఇచ్చాడు. ఒకప్పుడు నా చేతిలో బాంబులట్టుకు తిరిగేవాడిని, ఈవేళ బైబిలట్టుకు తిరుగుతున్నాను. రాజశేఖర రెడ్డి బావ, రాజారెడ్డి మేనల్లుడు మైకిల్ బాబు చెప్పిన సాక్ష్యం మనం చెప్పాను మీకు. ఒకప్పుడు నేను పాడుపడిపోయిన జీవితం నాది, ఇప్పుడు యేసు ప్రభువు నన్ను బాగు చేశాడు కనుక అందుకు నేను సేవ చేసుకుంటున్నాను ఆయనకి. దేవునికి స్తోత్రం. సేవ అనేది చాలా ప్రాముఖ్యం. పరిచర్య చేయటం అనేది జనులు మర్చిపోతూ ఉన్నారు. కనుక మార్త ద్వారా మనం ఏమి నేర్చుకుంటామండి? లోకా సువార్త 10:38 కూడా మార్త ఏం చేస్తుంది? అక్కడ సేవ చేసుకుంటుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుందండి? సేవ. సో ఇప్పుడు యోహాను సువార్త 11:2 మార్త నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే సేవ. మనం చేసే సేవ దేవుడు మనకి చేసిన దానిని బట్టి చేస్తాం. వాళ్ళు చేసే సేవ ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తే దేవుడు చేస్తాడని. నో. వాళ్ళ అక్కడ ఆయన కూర్చుని ఉంటాడు, కిందకి దిగ్గడు. మన దేవుడు అలా కాదు, కిందకి దిగొచ్చి మనల్ని రక్షించాడు, అందుకని సేవ చేసుకుంటాం. మనే కదా క్రిస్మస్ చేసుకున్నాం. ఆయన మన కొరకు దిగి వచ్చాడు కనుక, మనల్ని రక్షించుకున్నాడు కనుక అందుకు ఆయనకి సేవ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభువారు నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయనకి సేవ చేసుకోవాల్సిన ధర్మము నీలో ఉంది. అది ఏ సేవ చేసుకుంటావో, వారం అంతా తుడుస్తావా, నువ్వు స్వార్థ చేసుకుంటావా, ప్రార్థన సేవ చేస్తావా, యేసయ్య కొరకు పాటలు పాడతావా, దేవుడి కోసం 10 మందికి చెప్తావా, 10 మందిని నడిపిస్తావా, దేవుని కొరకు నీ కష్టార్జితంలో ఇస్తావా, లేకపోతే మీటింగ్లో సేవ చేస్తావా, ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ సేవ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసి కూడా దేవుడు సేవ చేసుకోవాలి. అందుకే మనం క్రిస్మస్లో మన వాళ్ళు పడి సేవ చేస్తారు. దేవుడికి చేసుకుంటున్నారు. అది ఎవరికి చేసుకుంటున్నారు బాబు? రాత్రులు నిద్ర లేకపోయినా దేవుడి సేవ అది. ఎవరో తీగిపోయినా అరిటాకులు తీసి అంటాకులు తీసి కడిగేసి తుడిచేసి దుల్లేసి మసి, ఇంట్లో అయితే కనీసం ప్లేట్ కూడా కడగని మనం దేవుళ్ళకి వచ్చేటప్పటికి ఆకులు కూడా తీసి స్థాయికి దిగిపోతాం. కారణం ఏంటంటే అది దేవుడి సేవ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగూ దేవుడు నాకు ఇంత చేశాడు, పరలోకం నుంచి వచ్చి పశుల పాకలో పుట్టాడు, నేను చేసేది ఎంత ఆఫ్టర్ అని ప్రభువు కోసం మనం దొరుకుతాం. సేవ జీవితం మర్చిపోతున్నారు చాలామంది. రెండవ క్యారెక్టర్ ఇక్కడ కనబడుతుంది. మొదటి క్యారెక్టర్ మార్త ద్వారా సేవ చేయడం అనేది. రెండవ క్యారెక్టర్ అంటే లాజరు, ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఈ లాజరు ఎవరు? మార్తా మరియల యొక్క సహోదరుడు. ఈ లాజరు గారు దేవుని ప్రక్కనే కూర్చుని, కంపీనియన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే యేసు ప్రభుతో కలిసి కూర్చుని భోంచేయటం అనేది సహవాసాన్ని తెలియచేస్తాం. భోజనానికి ఎప్పుడైతే పిలుస్తామో కలిసి మన 2 ఫ్యామిలీలు కలిసి కూర్చుని భోంచేద్దాం. లేకపోతే మనం అందరం కలిసి తోటలోకి వెళ్ళి ఆ తోటలో భోంచేయడం ఏంటంటే ఫెలోషిప్. అందరం వెళ్ళిపోయి పిల్లలందరూ కూర్చుని, ఈ పండుగలో వీళ్ళు ఎక్కడ పాడైపోతారని మాతో కొంతమంది యవనస్తులు తీసుకెళ్తే ఓ 10-15 మంది వస్తారంటే 32 మంది వచ్చారు. ఈ 32 మంది కలిసి కూర్చుని సహవాసంగా భోంచేసాం. ఓ చోట కూర్చుని, అంటే పిక్నిక్లా కాదు, గదిలో కూర్చుని, ఆఫీసులో కూర్చుని భోంచేసాం. సహవాసం రౌండ్గా కూర్చుని ఎవరింట్లో వాళ్ళు తింటూ ఉంటాం ఎప్పుడునో. ఇప్పుడు అందరూ కూర్చుని తింటాం. తిన్నదే కొంచెమైనా హ్యాపీగా ఉంటుంది. అది సహవాసం. లాజరుకి యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. కారణం ఏంటంటే లాజరులోనికి జీవం లేదు.
11వ అధ్యాయంలో లాజరు చచ్చిపోయాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులయ్యింది? యేసు ప్రభువారికి SMS వచ్చింది, లాజరు పోయాడు అని. యేసయ్య బిజీలో ఉండి వెళ్ళలేదు. 4వ రోజున మళ్ళీ చూసుకున్నాడు, సెల్ ఫోన్ చూసేటాడికి లాజరు చచ్చిపోయాడు అన్న. అరే లాజరు చనిపోయాడు కదా, వెళ్దాం ఇప్పుడు అన్న. మనం అందరం లాజరు చూడటానికి వెళ్దాం. ఏంటి పిచ్చికిన్నట్టుకుందండి యేసు ప్రభు వారికి లాజరు చూడటం వెళ్ళటం ఏంటి? లాజరు చచ్చిపోయి ఎంతకాలం అయిందమ్మా? 4 రోజులు అయింది. ఇప్పుడు ఏమైపోతాడు లాజరు? కుళ్ళిపోతాడు. ఒక 2 రోజులు అయితే ఏదో కొంచెం బాడీ డీకంపోజ్. మొన్న 48 గంటలు దాడితే బాడీలోంచి దుర్వాసన, పురుగులు, ముక్కుల్లోంచి రంధ్రాల్లోంచి పురుగులు పడిపోతాయి. బాబోయ్ కంపు. 2 రోజులు శవం ఉంటే ఎలా ఉంటుందండి మీ ఇంట్లో? ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, ఆడవాళ్ళు కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతున్నారు శవాలని, 2 రోజులు ఇట్టేస్తున్నారు. రోజు అదే సీరియల్లో. దరిద్రం బాబోయ్. ఇప్పుడు ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, కళ్ళల్లో నుంచి 2 రోజులు శవాలా ఉంచితే పురుగులు వచ్చేస్తాయి బయటికి. ఎందుకంత ఎలా వివరించి చెప్తుందని తెలుసా? అంత కంపు కొట్టే బాడీని యేసయ్య లేపాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లాజర్ని చూడడానికి వెళుతున్నాం అనగానే వీళ్ళు అన్నారు, లాజర్ని చూడటం ఏంటి బాబా, ఎప్పుడో 3 రోజులు అయిపోయింది ప్రభా, చచ్చిపోతాడు నాయన. మార్త చెప్పలేదమ్మా? మార్త ఏమంది 11వ అధ్యాయంలో? ప్రభా కుళ్ళు కంపు వచ్చేది ప్రభా, ఇప్పుడేంటి ప్రభా? వద్దు ప్రభా అని అనలేదా? ఏమా ఇప్పుడొద్దు, అది వాసన వస్తుంది ప్రభా, లాజర్ మరి అంచెతేనాన్ని లేపుతావని నేను అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లాజర్ యొక్క బాడీ కుళ్ళు కొట్టినటువంటి బాడీలో, జీవం లేని బాడీలోకి దేవుడు జీవం ఇచ్చాడు. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 4 దినములైనది కనుక 30 వచ్చిన కదమ్మా, 39 వచ్చిన. ఇప్పటికి వాసన కొడుతుందని మార్త అన్నదట. వాసన వచ్చేది ప్రభా, వద్దునైనా. ఎందుకు దేవుడు వాసన వచ్చే వరకు రాలేదంటే, ఆయన వాసన వచ్చిన కూడా బ్రతికించగలడు. అందుకని దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏంటంటే, లాజరు పునరుత్థానుడుగా దేవుడు చేశాడు. లాజర్కి జీవం పోయి బాడీ కుళ్ళిపోయిన బాడీని కూడా ఆయన మంచి బాడీగా లేపగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లాజరు దేవునితో సహవాసం చేయడానికి కారణం ఏంటంటే, జీవం లేని లాజర్కి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? అందుకని దేవునితో కలిసి కూర్చుని భోంచేస్తున్నాడు. లాజరు యేసు ప్రభు పక్కన కూర్చోడానికి కారణం ఏంటంటే, ఆయనలోకి జీవం వచ్చింది, యేసయ్య జీవం. నువ్వు యేసు ప్రభు ప్రక్కన కూర్చొని యేసుతో కలిసి సహవాసం చెయ్యాలంటే నీకు జీవం రావాలా? పునరుత్థానుడు యేసు ప్రభువారని చెప్పడానికి యేసు ప్రభువారికి లాజరుకి దగ్గర పోలిక ఏముందంటే, లాజరు చనిపోయి తిరిగి లేచాడు, యేసు కూడా చనిపోయి తిరిగి లేస్తాడు. అది సూచనగా ఉంటుంది ప్రియులారా. అందుకని ఈ రెండిటి కోసమై యేసు ఆయన ప్రక్కన కూర్చుని భోంచేస్తున్నాడు, సహవాసం. అమ్మా, యేసు నీకు పునరుత్థాన బలం, పునరుత్థాన జీవం ఇచ్చి నిన్ను పాప విషయంలో నువ్వు మరణించి ఎప్పుడైతే బాప్తిసం పొందావో నువ్వు జీవంలోకి వచ్చావు కనుక నువ్వు యేసుతో కలిసి ఏం చేయాలండి? సహవాసం. లాజరుకి దేవుడు జీవం ఇచ్చాడు కనుక లాజరు యేసు ప్రభుతో ఏం చేస్తున్నాడమ్మా? సహవాసం. లాజరు ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం మనం? మార్త ద్వారా ఏమి నేర్చుకున్నాం చెప్పాలి? పరిచర్య. అందరానండి, సేవ. మార్త ద్వారా ఏమి నేర్చుకున్నామా? లాజరు గారి ద్వారా యేసుతో కలిసి సహవాసం చేయటం. యేసుతో కలిసి భోజనం చేయడం అంటే కూర్చోవడం, ప్రభురాత్రి భోజనం తింటాం. వచ్చే ఆదివారం 1వ తారీఖు కాబట్టి ఆయనతో కలిసి భోజనం చేయడం అంటే సహవాసం చేయడం. ఆయనలో ఉన్న శరీరము రొట్టె ముక్కగా మనం తింటున్నామంటే ప్రభుతో మనకి ఎవరు తీసుకుంటారో వారు నాతో, నేను వారితో కలిసి ఏకమై ఉన్నామనే అర్థం. అది నీకు దేవునితో సహవాసం ఉందా? లాజరు ద్వారా దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం మనం నేర్చుకున్నాం. చాలా మందికి దేవునితో సహవాసం లేదు.
పునరుత్థాన బలం నీలో ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పునరుత్థాన బలము పొందు నిమిత్తమై మనము పౌలు గారు అంటాడు, నాకు ఆ పునరుత్థాన బలం నేను చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందంటాడు. పునరుత్థాన బలము నిన్ను చూడడానికి, పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి నేను ఆసక్తి గలవాడుగా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానుభవం గలవాడనై, ఆయన మరణ విషయంలో పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడినై, ఇటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా వాటిని పెంటతో సమానంగా. లాజరు పునరుత్థానం పొందాడు కాబట్టి, ఇదిగో పౌలు గారు అంటాడు, నేను పునరుత్థాన బలం చూడాలనుకున్నాను. ఆ బలం ఆల్రెడీ లాజరు గారు చూశాడు. చచ్చిపోయి 4 రోజులు బయటకు వచ్చాడంటే లాజరు గారిలో ఏ బలం ఉందండి? ఇప్పుడు పునరుత్థాన బలం ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయనతో సహవాసం చేస్తాడు. ఎవరైతే మరణించి తిరిగి లేస్తారో వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. అంటే పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడు క్రొత్త జన్మ ఎత్తుతాం. అదే తిరిగి లేవడం అంటే క్రొత్త జన్మ. అంటే నేను గతంలో ఉన్న బ్రతుకు వేరు, ఇప్పుడు యేసు ప్రభువులకు వచ్చిన బ్రతుకు క్రొత్త జన్మ. కాబట్టి అలాంటి వారు ఎవరితో సహవాసం చేస్తారు? ప్రభుతో సహవాసం. ఉందా నీకు సహవాసము? చాలామందికి ప్రభుతో సహవాసం లేదు. ప్రియులారా, ప్రభుతో సహవాసం కలిగి ఉందాం. లాజరు యేసు ప్రభుతో సహవాసం. ఇక 3వ వచనంలోకి నేను వెళుతున్నాను. ఇక సహవాసం గురించి చెప్తా ఉంటే టైం అయిపోతుంది కాబట్టి 3వ క్యారెక్టర్. మార్త గారి గురించి ఒక సెంటెన్స్ రాశారు, లాజరు గారి గురించి 2 సెంటెన్స్ రాశారు, మరియమ్మ గారి గురించి ఒక వాక్యం రాశారు. 3వ వచనం చూడండి. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాంసపు అత్తరి ఒక సేరున్నర ఎత్తుకుని యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. మరియా గారు గురించినటువంటి ఒక వచనం, వాక్యమే వచ్చేసింది. ఏంటంటే ఆవిడ ఏం చేసింది, ఎలా చేసింది అన్నీ రాసేశారు. మరియమ్మ గారి గురించి ఏమి నేర్చుకుంటాం? యేసు లాజరు సహోదరైన మరియా, మార్త సహోదరైన మరియా, ఈమె ఏం చేస్తుందో తెలుసా? యేసు పాదాల దగ్గర కూర్చుని, ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి? యేసు పాదాల దగ్గర కూర్చుని మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుందంట. సేరున్నర అత్తరు బుడ్డి తీసుకుని పగలగొట్టేసి వేసే కాళ్ళ మీద బోర్ని వేసేసిందంట. అమ్మ, సెంటు చాలా ఖరీదు. మన జోర్డన్ ఇంకా పెర్ఫ్యూమ్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఖరీదు ఉంటాయి. ఒక్కొక్కటి ఈవిడ ఖర్చు పెట్టిన ఖరీదు 300 దేనారాలు ఇంచుమించు, అంటే 150 రూపాయలు. అంటే ఆ కాలంలో 150 రూపాయలు అంటే ఈ కాలంలో ఇంచుమించు 10 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. అప్పటి నుంచి 10 టైమ్స్ ఎంతో 100 టైమ్స్ రెట్టింపు చేసుకోవాలి. అంత 10 లక్షల రూపాయలు ఖరీదైన అత్తర పట్టుకెళ్ళి ఎవరి కాళ్ళ మీద పోసేసింది? సెంటు పోస్తే ఎంత పోస్తారు? సెంటు జల్లితే ఎవరి మీదన్నా అంతే అయిపోయింది. కానీ ఈవిడ మొత్తం వేసేసింది. ఆవిడ చేసిన విధానం చూడండి. సెంటు అంతా పోసేసింది. ఇంకా ఏం చేసింది? తల వెంట్రుకలతో యేసయ్య పాదాలనే తుడిచింది. ఇక 4వది, ఆయన మరి పాదాల దగ్గర ఏం చేస్తుందంటే తుడిచి ఆ ఇల్లంతా అత్తర వాసనతో నింపేసింది. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇందులో ఏం కనపడుతుందంటే, యూదులకి సర్వస్వం, యూదులకి ఆ ట్రెడిషన్లో కూడా ఉంటుంది. వెంట్రుకలు యూదులు ఎప్పుడు కూడా స్కార్ప్ వేసుకుంటారు. దాన్ని మన ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? బురకా. ఈ స్కార్ప్ యూదుల యొక్క తల వెంట్రుకలు ఇద్దరికి చూపిస్తారు. వాళ్ళ ట్రెడిషన్లో ఇంకెవరికి చూపించరు. వాళ్ళ సాంప్రదాయం అది. ఒకటి తన కన్న తండ్రే పుట్టిన నుంచి పెంచాడు కాబట్టి ఆయన తల చూస్తాడు ఆయన. రెండవది భర్తకు మాత్రమే ఆ తలని చూపిస్తారు.
వెంట్రుకలు అంతవరకు ఇది ఇలా కట్టేసుకుని ఉంటారు. ఇప్పుడు నా తండ్రి అయినా నా భర్త అయినా సర్వస్వం నా అంతా కూడా నీవే ప్రభు అని తన స్కార్ప్ తీసి తన తల వెంట్రుకలతో యేసు దగ్గర సరౌండర్ అయిపోయింది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే యేసుకి సర్వస్వం ఇచ్చేస్తున్నానని. ఇది ఏం సూచిస్తుందంటే ఆరాధన యేసుని ఎంతగా ప్రేమిస్తుందంటే, అయ్యా నీ పాదాల దగ్గర కూర్చునే భాగ్యం నాకు ఇచ్చావు, అయ్యా ఇదిగో నా తల వెంట్రుకలతో నిన్ను తుడుస్తున్నాను, అంటే నా సర్వస్వం నీకు దారిపోస్తున్నాను, నేను సంపాదించిన రూపాయి పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పోయడానికే తప్ప అది నాకు ఎందుకు కాదని ఆరాధిస్తుంది. అందుకే ఆ పాట కూడా కట్టారు, ఆరాధన ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధనది ఆరాధన ఎందులోంచి వస్తుందంటే ప్రేమలో నుంచి వస్తుంది. ఆరాధన అనేది ప్రేమిస్తే ఇక దేవునికి సర్వము దారిపోస్తాం. ఇవాళ ఆరాధించడానికి వచ్చిన నీవు ప్రేమ లేకుండా ఆయన ఆరాధించలేవు. యేసుకి నా సర్వస్వము. చాలామంది యేసయ్యకు నా సర్వస్వము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానేనితున్ నా సమస్తము. ఏం పడండి ఇది? నా సమస్తం యేసుబాబుకి ఇస్తానంట అని పాడటమే తప్ప ఇందులో యేసుబాబు ఉండండి నీ దగ్గర. అలాగ ఆరాధన చేతి చిచ్చి అదలపా అంటాడు దేశే. అది ఆరాధన అవుద్దా? ఎవరు ఆరాధించాలి? యేసు ప్రేమను చూసిన వాళ్ళు. మరి నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే, నాన్ననే చనిపోయి తిరిగి లేపాడు నా యేసయ్య, ఆయనకి నేను చేసే ఆరాధన ఏపాటిది. ఈయన దేవుడు, చచ్చిన వాళ్ళని లేపుతాడు, మోక్షం ఇస్తాడు, ఈయన రక్షకుడు, ఈయన మా ఇంటికి వచ్చాడంటే ఇక నాకు దొరకడు, ఆయన మనస్సు పూర్తిగా ఆరాధిస్తాను. అనుభవంలో నుంచి వస్తుంది ఆరాధన. ఆరాధన అనేది దేవుడు నీకు చేసిన ఉపకారమును బట్టి, ఆ మేలును బట్టి, ఆ ప్రేమను బట్టి ఆరాధన వస్తుంది. దేవుడు నువ్వేమంటావంటే నా సమస్తం ఆయనకి ఇచ్చేస్తాను అంటున్నావు, కానీ నువ్వు యేసయ్యకి అంతా పచ్చి అబద్ధాలు పాడుతున్నావు. మనం యేసయ్యకి అంతా ఇచ్చేస్తున్నావు నువ్వమ్మా, సమస్తం ఇచ్చాను. డబ్బు గురించి మాట్లాడట్లా. యేసు కొరకు నీ జీవితం ఇచ్చావా? యేసుకు నా సమస్తం ఇచ్చేదను, నేను తీర్థంలో కూడా ఉందును. చిచి పోరా, ఏం పాటలు రా అంటాడు దేవుడు యేసుప్రభు. ఆదివారం ఆరాధన పాటలు పాడేసి, అయ్యా నీకోసమే నేను బతుకుతున్నానయ్యా. మనం ఏం పాట పాడుతున్నాం ఏంటి? నీ కోసం నేనేమైనా చేసేస్తానయ్యా. ఏం చేసావు నువ్వు యేసయ్య కోసం? ఆ పాట పాడితే దేవుడు నవ్వుకుంటాడు. అరే నువ్వు అంతా నాకు ఇస్తాను, నీ హృదయంలో నేను లేనురా, నీ హృదయంలో గలీజు ఉందే. నువ్వు నా కోసం పాట పాడి ఆరాధనకు వచ్చావని నేనెవరినో నాకు తెలియకుండా నువ్వు పాడుతున్నావు. ఆరాధించేవాడిలో ఆరాధించడానికి అనుభవాలు ఉండాలా. అది లేకుండా నువ్వు ఎలాగ ఆరాధిస్తావు? నువ్వేం పాడుతున్నావు అంటే, యేసయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా అని పాట పాడేసి బయట మందేసేస్తే అళ్ళు యేసుబాబు ఉన్నాడా లేదా? రే నేను ఎంత మంచివాడు నువ్వు తెలుసుకోకుండా పాడుతున్నావు ఏంటి? అబద్ధాలు పాడుతున్నావు నువ్వు. నువ్వు నా రక్షణ ఇచ్చావయ్యా, నువ్వు రక్షించబడితే నువ్వు ఎందుకు ఇంకా లోకంలో ఉన్నావు? నువ్వు పాడే పాటకే దానికి ఏమైనా అర్థం ఉందమ్మా? పాడే పాటకే దానికి ఏమైనా అర్థం ఉందా? కనెక్షన్ అవ్వట్లేదు. ప్రభువా నువ్వు రక్షించావని పాడుతున్నావు కానీ నీకు రక్షణ లేదు. ప్రభువా నేను నీ బిడ్డగా జీవిస్తాను కానీ నువ్వు ఆయన బిడ్డగా బతకట్లేదు. ఆరాధనలో పాటలు, క్రైస్తవులు పాటలు పాడతారంట కానీ అబద్ధాలు పాడతారట. అన్ని అబద్ధాలే. ఒకళ్ళు పాట పాడుతున్నారంట,
ప్రభా ఏముందయ్యా నా దగ్గర నీకివ్వడానికి, నా దగ్గర ఏముందయ్యా, బంగారం ఉందయ్యా, వెండి ఉందయ్యా అని పాడుతుంటే మార్టిన్ లూథర్ గారు నవ్వాడంట. ఎందుకనంటే ఆవిడ మెడ నిండా 10 కాసులు బంగారం వేసుకుని పాడుతుందంట. అది 10 కాసులు బంగారం వేసుకుని పట్టు చీర వేసేసుకుని వచ్చి చర్చిలోకి కూర్చుని పాట పాడుతుందంట. ఏముందయ్యా నా దగ్గర ఇవ్వడానికి. అది కనెక్ట్ అవుద్దంటారా? మీ ఆరాధన కూడా అలాగ ఉంది. మనం పాడేస్తాం, నాకున్నదంతయు నేనేమైనా ప్రభువా, నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాను ప్రభు అంటాం. ఏమి ఇస్తాను మొహం? ఏమి లేదు. పాట పాడుతూ మాత్రం ఆరాధన చేసేటప్పుడు ఈవిడ ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న వెంట్రుకలతో తుడిచేసింది, తన దగ్గర ఉన్న అత్తరు బుడ్డి పూసేసింది. అక్కడ నువ్వు ప్రేమిస్తే ఆయన ఆరాధించగలుగుతావు. ప్రేమిస్తే ఎంతైనా దేవునికి త్యాగపూరితంగా జీవిస్తావు. ప్రేమ లేకుండా నీలో నుంచి ఆరాధన రాదండి. ప్రేమ లేకుండా ఆరాధన రాదు. చికెన్ లేకుండా బిర్యానీ ఉండదు, టేస్ట్ ఉండదు. కర్రీ లేకుండా బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో, నువ్వు ప్రేమ లేకుండా ఆరాధిస్తే పెదవులతో ఆరాధిస్తున్నావు. దేంతో ఆరాధిస్తున్నావు? నన్ను ఆరాధించేవారు పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించి ఆరాధించమన్నాడు ఆయన. ప్రేమ లేకుండా నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావు అంటే ఆరాధనకు వచ్చి పెదవుల వరకే. నీకు అన్నీ చేస్తానయ్యా, నీతో ఉంటానయ్యా, పాటలు పాడడానికి బాగుంటుంది. కథలు మొత్తం మార్చేయాలి నీకు, కానీ నువ్వు నీ కథ మాత్రం మార్చుకో. ఆరాధించేటప్పుడు అనుభవించి చేస్తే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. ఆరాధించినప్పుడు ప్రేమతో ఆరాధిస్తే అది అర్థవంతంగా ఉంటుంది. నీ ఆరాధనలో ఏమి లేదండి, ప్రేమ లేదు. ఇప్పుడు ఎన్ని చెప్పాను క్యారెక్టర్లు నేను? మొదటి క్యారెక్టర్ ఏంటి? మార్త ద్వారా ఏమి నేర్చుకున్నారు? ఉపచారం, పరిచయం చేయడం. లాజర్ గారు సహవాసం. ఇదెవరు? మరియమ్మ గారు ఆరాధించటం. ఆయన్ని ఎలాగ ఆరాధించిందంటే పూర్ణంగా సమర్పించుకుని తగ్గింపుతో ఆయన ప్రేమను, నేను యేసై ప్రేమను చూశానందుకు ఆరాధిస్తున్నాను. యేసు ప్రేమ ఎంతదంటే నేను 4 రోజులైనా సరే వచ్చి ఆయన కుటుంబాన్ని ప్రేమించి నన్ను రక్షించాడు. ఆయన ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది ఆయన ప్రేమ. 4వ క్యారెక్టర్ కింద ఉన్నాడండి. 3 క్యారెక్టర్లు అయితే శబాష్, ఉపచారం చేయటం, సహవాసం చేయటం, ఆరాధన. 4వ క్యారెక్టర్ కింద ఉన్నాడండి, అది డేంజర్ క్యారెక్టర్. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే మీ బతుకు మార్చుకుంటారండి. 4వ క్యారెక్టర్ ఎవడమ్మా? ఆయన శిష్యులు, 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకు 300 దేనారములమ్మి బేదలకి ఇవ్వలేను ఇయ్యలేదనెను. అతడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ వేయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందు అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. అమ్మా ఇలా చూడండి, 4వ క్యారెక్టర్ ఎవరండి? అందరూ అనండి, ఏ క్యారెక్టర్? ఇస్కరియోతు యూదా. అంతవరకు జనాలకు మంచుడుగా కనబడుతున్నాడు. ఇస్కరియోతు యూదా గారు గురించిన ఇంట్రడక్షన్ ఏంటంటే, యేసు ప్రభువారు శిష్యుడైన ఇస్కరియోతు యూదా, యేసు ప్రభువారి ద్వారా అపొస్తలుడిగా మార్చబడిన ఇస్కరియోతు యూదా. ఇంకా ఇస్కరియోతు యూదా గురించి చెప్పాలంటే యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదా గారికి డబ్బు సంచి ఇచ్చాడు, ట్రెజరీగా ఉంటున్నాడు ఈయన, అంత నమ్మకమైనోడు అని మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. కానీ అందరికీ అలా కనబడుతున్నాడు ఈయన. కానీ ఈయన గొప్పడుగా కనబడుతున్నాడు, యేసు ప్రభు శిష్యులకు కనబడుతున్నాడు. కానీ ఇతడు ఎవరంటే మోసగాడు, దొంగ. ఏముందండి అక్కడ? ఇస్కరియోతు అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడేలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ దొంగయ్య. ఈ క్యారెక్టర్లు ఉంటారు. కొంతమంది చర్చికి వస్తారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఎంతకాలం ఉన్నాడండి? ఎంతకాలం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు.
యేసు ప్రభు కూడా తిరిగాడు. యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటో తెలుసు. యేసు ప్రభు వారి పరిచయం తెలుసు. యేసు ప్రభు వారి స్వస్థతలు చూశాడు. యేసు ప్రభు వారి అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు వారి ప్రసంగాలు విన్నాడు. కానీ సంఘంలో కార్యక్రమాలు, కూటాలు అన్ని చేస్తున్నాడు, పెద్ద పెద్ద మీటింగ్లు, హడావిడి, చాలా బాగుంది, కానీ అతనిలో యేసు లేడు. ఆదివారం ప్రసంగం, బాప్తిసం పొంది 20 సంవత్సరాలు అయితే నీకు, లేదా 10 సంవత్సరాలు అయితే 52 ప్రసంగాలు, నువ్వు 52 ప్రసంగాలు విన్నావు. నువ్వు టీవీ ప్రసంగాలు, ఎన్నో ప్రసంగాలు విన్నావు, కానీ ఇస్కరియోతు యూదాకి మార్పు రాలా. ఇస్కరియోతు యూదా మోసగాడిగా, వేషధారిగా ఉండిపోయాడు. 4వ క్యారెక్టర్ ఏంటంటే, నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు. సంఘానికి వస్తున్నావు, ఆదివారం ప్రసంగం వింటావు, బుధవారం ప్రసంగాలు వింటావు, వీధి కోటాల ప్రసంగాలు వింటావు, ఉద్యోగ కోటాలకు వెళ్తావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. సంఘ పెద్దవి, సంఘ కొయిరివి, సంఘ ప్రార్థన పరుడివి, సంఘంలో బైబిల్ రీడింగ్, ఆఫరింగ్ పట్టేవాడివి, అన్నీ నువ్వే. కానీ నీలో యేసు లేడు, నీలో మార్పు లేదు. ఇన్ని ప్రసంగాలన్నా నీకు మారు మనసు రాలా. ఇంకా నువ్వు మోసగాడిగా ఉన్నావు, ఇంకా నువ్వు దొంగగా ఉన్నావు, ఇంకా నువ్వు అబద్ధికుడిగా ఉన్నావు, ఇంకా నువ్వు త్రాగుబోతుగా ఉన్నావు, ఇంకా నువ్వు వ్యభిచారిగా ఉన్నావు, ఇంకా అబద్ధాలకోరిగా ఉన్నావు. యు ఆర్ ద యూదా ఆఫ్ ఇస్కరియోతు యూదా. నువ్వే ఇస్కరియోతు యూదావి. ఎవరో ఇస్కరియోతు యూదా యేసును అప్పగించాడంటున్నావు, కానీ నువ్వు ఒక ఇస్కరియోతు యూదా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు మార్తవి కాదు, మరియవి కాదు, లాజరు కాదు. ఆయా ఇస్కరియోతు యూదా అంటే సిగ్గుగా లేదా నీకు? సిగ్గు లేదా నీకు? ఎన్నో క్రిస్మస్లు చేస్తావు, ఎన్నో పండుగలు చేస్తావు, ఒక్క వారం పోతే 40 రోజులు కూటాలు పెట్టుకుంటావు. మార్పు లేని యూదా ఎంతో, నువ్వు అంతే. యు హ్యావ్ మస్ట్ బి నీడ్ క్రైస్ట్ ఇన్ లైఫ్. నీ జీవితంలో యేసు లేకపోతే నీకు మార్పు లేదు. ప్లీజ్ ఆస్క్ గాడ్, ప్రభువా నా హృదయంలోకి రండి. 3 క్యారెక్టర్లు వేరు, 4వ క్యారెక్టర్ భయంకరమైన క్యారెక్టర్. అది ఇస్కరియోతు యూదా క్యారెక్టర్. అతను ఏమంటున్నాడో తెలుసా? ఇస్కరియోతు యూదా, ఈ డబ్బు పాడు చేయడం ఎందుకు? యేసు ప్రభువు కోపం వచ్చింది. రేయ్, బీదలకు అమ్మేసి భోజనాలు పెడితే బాగుంటుంది కదా. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నన్ను పాతి పెట్టడానికి చేస్తున్నారు, ఇది నా బొందర అన్నట్టుగా, నా బొందలో పడేట్లేదు, అది నా పాతి పెట్టడానికి రా ఇది. అదే మాట ఉంటుంది 7వ వచనంలో, నన్ను పాతి పెట్టు దినము నాకు ఏం చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, అతను ఏమన్నాడంటే, బేదలకి చేస్తే దేవుడు చేసినట్టు వీలవుతారు. ఏమంటే కొంతమంది స్పిరిచువాలిటీ ఉంది, కానీ పైకి షోయింగ్ ఇస్తారు. ఏంటి? భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం, తర్వాత ఇంకా ఏదో దాన ధర్మాలు చేయటం, ఇవి చేసేస్తే పైకి బాగుంటుంది అని అనుకుంటారు. దానికి మించింది భోజనాలు పెట్టడం, వీటన్నిటికంటే యేసు నీకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండడం. ఈయన లెక్కలేస్తున్నాడు. ఎన్ని దేనారాలు? ఇది ఎంత అనుకుంటున్నారు మీరు? 300 దేనారాలు ఉంటాయి. కొంతమంది లెక్కలేసుకుంటారు. నువ్వు లెక్కలేసుకుంటున్నావంటే నువ్వు యేసుని ప్రేమించట్లేదు. నేను ఈవేళ చర్చికి వెళ్తే నాకేమొస్తుంది, ఈ రూపాయి ఇస్తే నాకేమొస్తుంది, ఈ కానుక ఇస్తే నాకేమొస్తుంది, అక్కడికి వెళ్తే మనకేమైనా ఉపకారం ఉంటుందా, ఈవేళ వచ్చే పాస్టర్ గారి ప్రసంగం ఏంటి, వాళ్ళ ఇంటికి కూటం వెళ్తాడు, రేపు పొద్దున్న మళ్ళీ ఇంటికి వస్తాడు. లెక్కలేసుకున్న వాడికి ప్రేమ లేనివాడు లెక్కలేస్తాడు. ప్రేమ కలిగినవాడు లెక్కలతో సమానలే, దేవుడి కోసం ఏదైనా చేస్తాడు. యోధా లెక్కలేసుకుంటున్నాడు. యోధాలో ప్రేమ లేదు, యోధాలో యేసు లేడు, యోధాలో మారు మనసు లేదు, యోధాలో పాపం ఉంది. ఆర్ యు జోడా? ఇస్కరియోతు యోధవా నువ్వు? లెక్కలేసుకుంటున్నాడు. ఈవేళ నేను ఇస్తే నాకేమొస్తుంది, ఈవేళ నేను అక్కడికి వెళ్తే, రాజమండ్రి వెళ్తే ఏమొస్తుంది, లేదా ఇవాళ ఎక్కడికి వస్తే ఏమొస్తుంది, ఏంటి లెక్కలేటి? దేవుని కొరకు యోధా, నువ్వు నాతో 3.5 సంవత్సరాలు ఉన్నావయ్యా, నా కోసం చిన్న కృతజ్ఞతగా నువ్వు నాతో బతికావా? ఈమె తన సోదరుడైన లాజరును బ్రతికించినందుకు అత్తర వస్తుంది, పోయి నా మరణానికి కొరకై తను అభిషేకం చేస్తుంది. నీవు నాకేం చేయలేకపోయావు, నువ్వు నాకేమి ఆరాధించలేకపోయావు, నీలో ప్రేమ లేదు, మారు మనసు లేదు, మోసగాడివి. ఇది 4వ క్యారెక్టర్. 5వ క్యారెక్టరు, లాజరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ, ఏమండి
యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ లాజర్ని చూస్తూ మొదలెట్టారట. ఎందుకనంటే లాజర్లోకి ఎవరు వచ్చారు? యేసయ్య జీవం వచ్చింది కాబట్టి. మీరు 9వ వచనం చదివితే యూదుల్లో అనేకులు లాజర్ చచ్చిపోయి బతికాడంట అని సెలబ్రిటీగా మారిపోయాడు, అతను చూడటం మొదలెట్టారు. ఎవరిలో యేసు ఉంటారో, పచ్చి తాగుబోతుడైనా, పచ్చి మూర్ఖుడైనా, పచ్చి దొంగ అయినా యేసు ప్రభు నీలోకి వస్తే నువ్వు సెలబ్రిటీగా మార్చేస్తాడు దేవుడు నిన్ను. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. యేసు నీలోకి వస్తే ఒక మూర్ఖుడు కూడా, ఒక దొంగను కూడా స్టోర్వరం దొంగను కూడా సెలబ్రిటీగా చేసాడు దేవుడు. నేను ముగిస్తున్నాను. అక్కడ అనేకులు ఈ లాజర్ను చూసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఇది 5వ క్యారెక్టర్. చాలామంది 11వ వచనంలో 10-11వ వచనాలు విశ్వాసం ఉంచిరట. అనేకులు తమ వారిని విడిచి యేసునందు, 5వ క్యారెక్టర్, అందరూ యేసు ప్రభు నమ్ముకున్నారట లాజర్ను చేసిన అద్భుతాన్ని బట్టి. 6వ క్యారెక్టర్ ముగిస్తున్నాను. ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ. అమ్మ ఏం చేస్తున్నారండి? చూడండి, మాట చదివి ముగిస్తాను. ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపనాలోచించిరి. అమ్మ ప్రధాన యాజకులు ఎక్కడ ఉంటారండి? ఏమన్నా మీకు తెలుసా ప్రధాన యాజకులు అంటే? ప్రధాన యాజకులు అంటే సంఘంలో ఉన్న పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, వీళ్ళు ప్రధాన యాజకులు కోవలోకి వస్తారు. చర్చిలో ఉంటారు ప్రధాన యాజకులు. ఒక విశ్వాసి చర్చిలోకి ఎందుకు వస్తాడు? కొత్తగా మారాడు ఒక విశ్వాసి ఎందుకు వస్తాడంటే అక్కడ సంఘం ఆదరిస్తుందని. నేను ఇలా మారానండి, మారు మనసు పొందానండి, యేసు నన్ను స్వస్థపరిచాడండి, నన్ను రక్షణ పొందానండి అని చెప్తే, నువ్వే నీ బతుకు నాకు తెలుసులే, అయ్యా మారిపోయావా చూద్దాంలే, అది మన వాళ్ళు వేసేసేటారు. ప్రధాన యాజకులు ఏం చేశారు? చంపనాలోచించిరి. లాజర్ను కూడా చంపేద్దాం అనుకున్నారంట. యేసుని కాదు, యేసుప్రభు బ్రతికిన లాజర్ను చూడటానికి జనం వచ్చి యేసుప్రభు గొప్పతనం వెళ్ళిపోతుందని యేసుప్రభుని కాదు, ఇప్పుడు ఎవరినే లాజర్ను కూడా చంపేయాలనుకుంటున్నారంట. నీ క్యారెక్టర్ అదేంటి? ఎవరైనా కొత్తగా చర్చిలకు వచ్చి స్వస్థత పొందొచ్చి ఇలాగొచ్చి 6 క్యారెక్టర్లో 2 క్యారెక్టర్లు డేంజరు, 4 క్యారెక్టర్లు దేవునికి ఇష్టమైనవి. ప్రధాన యాజకులు హింసించడం, ప్రధాన యాజకులు చంపనాలోచించిరి. ఎందుకో తెలుసా? సంఘంలోకి వచ్చేది ఆదరించడానికి. నువ్వు ఒక సంఘ పెద్దగా ఉండి, నువ్వు ఒక సంఘ ఎల్డర్గా ఉండి, సంఘ బ్రదర్గా ఉండి, నువ్వు సంఘ పెద్దగా ఉండి కొత్తగా వచ్చిన వాళ్ళని మంచిగా ఎదిగమ్మని చెప్పడం మానేసి చంపని ఆలోచిస్తావా? ఇట్స్ ఎ రాంగ్ క్యారెక్టర్. ఎలాంటి జీవితం ఇది? విశ్వాసం ఉంచే క్యారెక్టరా? పరిచయం చేసే క్యారెక్టరా? సహవాసం చేసే క్యారెక్టరా? దేవుని కొరకు ఆరాధన చేసి సమస్తం దారపోసే క్యారెక్టరా? లేకపోతే మోసగాడివా, మారు మనసు లేనివా? తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. తమ్ముడు, బ్రదర్, చాలా ప్రసంగాలు వింటున్నావు, చాలాసార్లు చర్చికి వస్తున్నావు, ప్రతి ఆదివారం వస్తున్నావు, కానీ మారు మనసు లేదు. ఇస్కరియోతు యోధావేమో మార్చుకో. నీ జీవితం మార్చుకుంటావని దేవుడు కోరుతున్నాడు. మార్తలాగా పరిచయం చేస్తావా? మరియలాగా ఆరాధిస్తావా? లాజర్లాగా సహవాసం చేస్తావా? అనేకులు యేసుని విశ్వాసం ఉంచారు. ఇది గుడ్ క్యారెక్టర్స్. ఇస్కరియోతు యోధాలాగా మారు మనసు లేనిలాగా దొంగగా మోసగాళ్ళలాగా ఉండిపోతావా? పైకి కానుకలు ఇస్తూ, పైకి బట్టలు పంచుతూ, పైకి భోజనాలు పెడుతూ, పైకి ఇస్తూ లెక్కలేసుకునేటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో ఉంటావా? లేకపోతే యేసు కొరకే ఆ ప్రధాన యాజకులు హింసించేవారుగా ఉన్నారు, సంఘంలోకి వచ్చేవాళ్ళని చెదరగొట్టేవాళ్ళుగా ఉన్నారు, సంఘంలోకి వచ్చేవాళ్ళని బాధ పెట్టేవారుగా ఉన్నారు యాజకులు. కానీ చాలా దారుణం కదా వాళ్ళు. ఉన్నతమైన స్థాయిలో సంఘానికి అనేకుల్ని ఆదరించి రప్పించడం పోయి సాక్ష్యం చెప్తుంటే, లేకపోతే ఇంకోటి ఏదో అంటుంటే వాళ్ళని హింసించి బాధ పెట్టేదాని కానీ ఉండకూడదు. వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళకి మంచి నేర్పుదాం, వాళ్ళకి కంఫర్ట్ చేద్దాం. ఒక ఇస్కరియోతు యోధలా కాకుండా ఒక మార్తల మరియలాగా పనిచేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఉదయకాల సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచండి. మారు మనసు తగిన ఫలములు దయచేయండి. 6 వ్యక్తులు మా ముందున్నారు. ఈ 11 వచనాల్లో మేము మంచిగా పరిచయం చేసేవాళ్ళం గాను, నీతో సహవాసించే వాళ్ళం గాను, ఆరాధించే వాళ్ళం గాను, విశ్వసించే వాళ్ళుగా ఉన్నట్లుగా చేయండి. నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి బదులు చేసిన అద్భుతాలు చూసి ప్రధాన యాజకులు నిన్ను ఘనపరచవలసిన పోయి ఆ రక్షణ పొందిన, స్వస్థత పొందిన లాజర్ని చంపాలని చూశారు. అతని ద్వారా నేను మహింపరచబడుతున్నాను.
ఎవరైనా పైకి వెళ్తుంటే, ఎవరైనా మహింపరచబడుతుంటే వారిని వెనక లాగాలని చూసే మనస్సు కలిగిన వాళ్ళని మార్చండి. ఎన్ని ప్రసంగాలని యేసు ప్రభుతో కూడా ఉండి మోసగాళ్ళగా ఉన్నటువంటి యోధా లాంటి వాళ్ళు ఉన్నారేమో వాళ్ళని మార్చండి. వారి హృదయాలు నీకు ఇచ్చి నీకు రక్షకుడికి అంగీకరించే భాగ్యం దయచేయమని, వెతుబడిన వాక్యం ఫలింప చేయమని, అందరినీ రక్షించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.